లాస్ట్ స్టేజ్ లో మెగాస్టార్ మూవీ ఇంకా కొనసాగుతూనే ఉన్న ప్రభాస్ సినిమా సూపర్ ఫాస్ట్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఫిలిం సిటీలో బిజీగా ఎన్టీఆర్ ఇలా షూట్స్ తో బిజీగా ఉన్న హీరోల సినిమాల షెడ్యూల్స్ ఎక్కడి వరకు వచ్చాయో అసలు సినిమా ఎంత వరకు అయిందో డీటెయిల్డ్ గా చూద్దాం. ఒక్క పాట తప్ప షూటింగ్ అంతా అయిపోయిందన్న వశిష్ఠ ఫైనల్లీ ఆ పాట షూటింగ్ ని ఫుల్ స్పీడ్ గా చేసేస్తున్నారు. నాగిని ఫే మౌనిరాయ్తో చిరంజీవి స్పెషల్ సాంగ్ తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ప్యాచ్ వర్క్ ని శంకర్పల్లిలో షూటింగ్ చేస్తోంది టీం. లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్యారలల్ గా 2 సినిమాల షూటింగ్స్ తో మొన్నటి వరకు బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమాకి బ్రేక్ ఇచ్చారు. డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసుకున్న రాజాసాబ్ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో చేస్తున్నారు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నమాట పవన్ కళ్యాణ్ కి పక్కా యాప్ట్ అంటున్నారు ఫ్యాన్స్. అందుకే కమిట్ అయిన సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో కంప్లీట్ చేస్తూ వస్తున్న పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ స్టార్ట్ చేయడం లేటేమో కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెడుతున్న సినిమా డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. స్టార్ హీరోల్లో సెటిల్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మెగా హీరో రామ్ చరణ్ పెద్ద సినిమా మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అందుకే ఈ సినిమా మేక్ ఓవర్ షూటింగ్స్ బాడీ బిల్డింగ్ తో ఫుల్ గా ఎంగేజ్ అయ్యి ఉన్నారు. 50% షూట్ కంప్లీట్ చేసుకున్న చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా శంకర్పల్లిలో కంటిన్యూ అవుతోంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. హిట్లు ఉన్నా ఫ్లాప్ వచ్చినా ఏ మాత్రం స్లో డౌన్ కాకుండా సినిమాలు కంప్లీట్ చేసే పనిలో బిజీగా షూట్ చేస్తున్నారు. తండేల్తో 100 కోట్ల సక్సెస్ అందుకున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాని కూడా అంతే పవర్ఫుల్ గా చేస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నాగ చైతన్య కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల్లో ఉన్న రామ్ ఈసారి మాత్రం హిట్ కొట్టు తీరుతా అంటున్నారు. అందుకే టార్గెటెడ్ ఆడియన్స్ కోసం తెగ కష్టపడిపోతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సాంగ్ కి కూడా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముచ్చింతల్లో జరుగుతోంది. లేటెస్ట్ గా షూటింగ్ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి పురా మూవీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫుల్ ఫేస్ లో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల తర్వాత టైం తీసుకుని ఈసారి తన రొటీన్ ఫార్ములాస్ కి కంప్లీట్ డిఫరెంట్ గా సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఉన్నారు కాబట్టి సాయిధరం తేజ్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్తున్నారు ఆడియన్స్. అయినా సరే ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూస్ గా షూట్ చేస్తూనే ఉంది టీం. 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. వరుసగా ప్లాఫుల్లో ఉన్న అఖిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా రాబోతున్న లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో చేస్తోంది టీం. సిద్ధు జొన్నలగడ్డ కోనా నీరజ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా శంకర్పల్లిలో జరుగుతుంటే హనుమాన్ తో 100 కోట్ల హీరో అయిపోయిన తేజ సజ్జా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.